చూసారా ఈ చేనేత మగ్గాలని? ఒకప్పుడు చేనేత కళాకారులతో కలకలలాడిన ఈ వరంగల్ కొత్తవాడ ప్రాంతం మూగబోయి కళావిహీనమైంది. ప్రభుత్వ చేనేత కార్పెట్స్, బెడ్షీట్స్, టవల్స్, డ్రెస్ మెటీరియల్స్ టెస్కో ద్వారా కొనుగోలు చేసి వీరికి జీవనోపాధి కల్పిస్తుంది. కేవలం ఈ వృత్తి పొట్టకూటి కోసం నేడు ప్రైవేట్ టెండర్స్ పేరుతో వీరి పొట్టకొట్టి మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ చర్యల వల్ల ఈ బక్కచిక్కిన బ్రతుకులు కనుమరుగు అయిపోతాయి. చూసారా ఈ ఉదయ విదారకం? రండి, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, సంబడ వర్గాలు చేనేత కార్మికులకు తోడుగా నిలుద్దాం. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టెండర్స్ రద్దు చేసి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే వరకు తోడుగా ఉందాం. నా పేరు శ్వేత అండి. నేను సాయితేజ మ్యాక్స్ సంఘంలో వర్క్ చేస్తాను, చేనేత వర్క్ చేస్తాను. మాకు ఇచ్చే పని కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా వాళ్ళు రావట్లేదు. టెస్కో నుంచి వచ్చేటి కూడా మాకు ఆఫ్ చేయడం ద్వారా 2 నెలల నుంచి మాకు ఇంట్లో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక, ఇంట్లోకి వెళ్ళదివ్వలేక చాలా కష్టం అవుతుంది. ఇచ్చే ఆర్డర్స్ మాకు ఇవ్వండి దయచేసి. ఈ గవర్నమెంట్ టెస్కోకి ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మా ఉపాధిని మేము కోల్పోతున్నాం. దయచేసి ఈ టెండర్ విధానాన్ని క్యాన్సిల్ చేయండి. ఈ విధానాన్ని పెట్టడం ద్వారా వేలాది మంది కార్మికులు నష్టపోతున్నారు. మేము దీని మీద ఆధారపడి ఉన్నామండి. దీన్ని ఇట్లా టెండర్ విధానం పెట్టడం ద్వారా మాకు ఆర్డర్స్ రావట్లేదు, పని కల్పించట్లేదు. 2-3 నెలల నుంచి మేము ఇంటి దగ్గరనే ఉంటామండి. ఈ టెండర్ విధానాన్ని ఎందుకు పెట్టారండి? అంతకుముందు నార్మల్ గా నడిచింది కదా, అదే విధానం కంటిన్యూ చేయండి. టెండర్ విధానం పెట్టడం ద్వారా టెండర్లు అయ్యలేక, వీళ్ళకి వెళ్ళలేక, సరుకు తేలేక చాలా ఇబ్బంది పడతాను కదండి. ఆ విధానం ద్వారా వేల ప్రజలు మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నా భర్త కూడా ఇదే వర్క్ చేస్తామండి, ఇదే పని చేస్తాము. మరి ఈ పనే బంద్ అయితే మేము ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలండి? కాకపోతే మేము చదువుకున్నామండి, మేము ఇప్పుడు వేరే వర్క్ చేస్తాం. కాకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మగవాళ్ళు కూడా ఎక్కడ పోయి పని చేస్తారండి? ఈ విధానాన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? ఈ టెండర్ విధానం అనేది మాకు వద్దండి. నార్మల్ గా ఎలా నడిచిందో అదే విధానంగా ఎప్పటికీ మీరు నడిపించండి. దయచేసి గవర్నమెంట్ ను కోరుకునేది ఇదేనండి. ఈ టెండర్ విధానం మాకొద్దు. ఈ టెండర్ విధానాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి. ఎప్పుడు ఇదే విధంగా నడిచింది కదండి, అలాగే నడిపించండి. ఈ విధానాన్ని కొత్తగా ఎందుకు పెట్టిందండి? ఎవరెవరికి ఆర్డర్స్ ఇవ్వడం ఎందుకండి? మీ ఇప్పుడు పంట పండితే రైతు బతుకుతాండి కదండి, అదే విధంగా మా పొట్ట కూడా ఎందుకండి కష్టం చేసేది? మేము ఇదే పని చేసుకొని మేము బ్రతకాలి కదండి. అంటే జాబులు ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారండి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఎలా బ్రతకాలి? నష్టమే జరుగుతుంది. గవర్నమెంట్ అయితే బతుకుతాం కదా. గవర్నమెంట్ అని మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాం. గెలిపిస్తే మాకు మొత్తం నష్టమే జరుగుతుంది కానీ ఏది లేదు. మిమ్మల్ని ఓటేసి మేము గెలిపిస్తే ప్రతిఫలంగా మాకు ఇచ్చేది ఇదా అండి? ఈ గవర్నమెంట్ అసలు కాంగ్రెస్ అన్నారు. కొత్త పాలన అయితే కొత్త పాలన జరిగితే కావచ్చు అని మేము ఓటేసినామండి. మీరు వచ్చి ఏం చేసిందండి? మాలాంటి వాళ్ళని బాధ పెట్టడమా, మా పొట్ట కొట్టడమా మీరు చేసింది? దయచేసి టెండర్ విధానాన్ని క్యాన్సిల్ చెయ్యండి. ఇంతకు మించి మేమేం మాట్లాడలేమండి. మేము మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మా భవిష్యత్తు ఎట్లుంది? మా పిల్లల పొజిషన్ కూడా అట్లనే ఉండాలండి. మా పిల్లలు కూడా అదే బ్రతకాలా అండి? ఇప్పుడు ఏమైనా తక్కువ వస్తుందా? ప్రతి దానికి జిఎస్టీ అని పెంచిల్లు రేట్లు. మరి మేము ఎట్లా బ్రతకాలండి? ఇంటి రెంట్లు పెరిగినాయి, స్కూల్ ఫీజులు పెరిగినాయి. మరి ఈ విధానాన్ని ఎందుకండి మార్చడం? అన్ని ప్రతి దానికి రేట్లే కదండి పెంచింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఇదేనండి. వేలాది మంది కార్మికుల పొట్టకు మాత్రం కొట్టకండి. ఈ టెండర్ విధానాన్ని మొత్తం క్యాన్సిల్ చేసేయండి. ఇది మొత్తం బంద్ పడితే మాత్రం మేము అందరం చచ్చిపోవడే కానీ బతుకుడు వేస్ట్ అయ్యాము. అది గవర్నమెంట్ మాది మాకు ఇవ్వాలి. ఇస్తేనే మేము బతుకుతాం, లేకపోతే అందరం మేము చచ్చిపోవడే. ఇక ఇంతమందిని మాత్రం మీరు పొట్టలో పెట్టుకోకుండ్రి, వీళ్ళతోటి తిట్ల పడకుండ్రి. మొత్తం ఎట్లా నడుతుందో అట్లనే ఎప్పటికీ గవర్నమెంట్కి ఎట్లా ఇచ్చారో ఇప్పుడు చూద్దా అట్లనే ఇవ్వండి. ఈ టెస్కోకి మాకు ఆర్డర్లు ఇవ్వాలి గవర్నమెంట్ నుండి. అలాగే టెండర్ విధానాన్ని రద్దు చేయాలి. చాలా మంది ఆడవాళ్లకు, గృహిణులకు చాలా ఉపాధి దీని మీదనే ఆధారపడి ఉన్నారు. ఎంతో మంది వృద్ధులు కూడా దీని మీదనే కొన్ని సంవత్సరాల నుండి ఆధారపడి ఉన్నారు. మధ్యలో మీరు వచ్చి అందరినీ ఇలా చేయడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇద్దరి కుటుంబాలను కాపాడడం కోసం, వాళ్ళని పోషించడం కోసం ఇంతమందికి అన్యాయం చేసి ఇంతమంది పొట్టలు కొట్టడం ఏమాత్రం న్యాయం కాదు. మీరు వెంటనే ఆలోచించి అందరి పొట్టలను కొట్టకుండా అందరికీ పని కల్పించే విధంగా చేయాలని, వెంటనే ఈ టెండర్ని రద్దు చేసి రేపటి నుండి అందరికీ పనులు అభివృద్ధిలో ఉండేలాగా చేయాలని, టెస్కో నుండి మాకు ఆర్డర్స్ రావాలని, తీసుకోవాలని కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు. టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు
టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు టెస్కోకి చేనేతను టెస్కోకి చేనేతను టెస్కోకి చేనేతను టెస్కోకి చేనేతను టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు టెండర్ విధానాన్ని చేనేత కార్మికులకు టెండర్ విధానాన్ని చేనేత కార్మికులను